అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి ముఖ్యులు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క సందేశం ఒకసారి నరసింహ గారిని కూడా వేదికపైకి వచ్చి వాళ్ళు ఏ విధంగా ఈ ప్రోగ్రామ్ను అరేంజ్ చేసారు, ప్రోగ్రామ్కు చేయడానికి నిర్వహించడానికి ఏ విధంగా కష్టపడ్డారు అనే విషయం కూడా వాళ్ళు వాళ్ళ సందేశాన్ని ఇస్తారు. నరసింహ గారు రావాల్సిందిగా. అందరికీ నమస్కారం. కష్టమేం లేదు, ఇష్టమైన పని కాబట్టి కష్టమేం లేదు. ఎందుకంటే ఇది నాకు చాలా ఇష్టమైన పనిగా భావించి నేను హైదరాబాద్కి వెళ్ళి తాండూరు ఒక 4-5 సార్లు తిరిగి మన ఫ్రెండ్స్ అందరినీ కలిసినాం. ఫస్ట్ సమావేశంలో ఇప్పుడు ఏడవుతుందిరా భయ్, ఇది అయ్యే పని కాదు. ఎందుకు కాదురా, ఏ కారణం అయితే చూడు నలుగురికి ఫోన్ చేస్తుడు. ఎందుకు ఫస్ట్ నా ఫ్రెండ్ దస్తప్ప, హరేందర్ గౌడ్, వీరేశం వీళ్ళతో డిస్కస్ చేసినప్పుడు సరే మేము అంటున్నావు కదా ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం. ఎందుకంటే ఇవి చాలా చాలా ప్రోగ్రామ్స్ చూస్తున్నా. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది నేను చాలా ప్రోగ్రామ్స్ చూసినా, ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఆ తీపి జ్ఞాపకాలు మా దగ్గర. నేను క్లాస్ లీడర్ నుండి మా ప్రిన్సిపల్ జార్జి సార్ ఉండే అప్పుడు నేను అంటే ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్తుంటే ఈడేంద్ర ఇట్లా మొదటి వస్తాడు పోతాడు, ఇది అసలు నువ్వు ఎవరు ఇట్లా వస్తున్నావు, నన్ను చూస్తేనే పిల్లలంతా భయపడుతున్నావు, ఇట్లా సార్ నేను క్లాస్ లీడర్ సార్. క్లాస్ లీడరా, చెంపలు మెత్తగునే బిడ, జాగ్రత్త లఫ్ట్ చెంప పడుతుంది. తర్వాత మంగళదేవి మేడం ఉండే, అప్పటికి కూడా నేను క్లాస్ లీడర్ 2 years క్లాస్ లీడర్ చేసిన కాబట్టి ఉపాధ్యాయులతో సార్లతో అందరితో బాగా పరిచయాలు ఉన్నాయి. నేను ఏ రూమ్లో కంటే ఆ రూమ్లోకి వెళ్ళేటువంటి సార్ నేను క్లాస్ లీడర్ సార్ అంటే మన పరశురామ్ సార్ నన్ను బాగా చేస్తుండే మేడం. రిజిస్టర్ తేవాలన్నా తాళం చేయాలన్నా మొత్తం మాకే అప్పచెప్పేటోళ్ళు. ఆ ఉద్దేశంతో అందరు మళ్ళీ ఒకసారి 30 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా కలవాలనే ఉద్దేశం సంకల్పించుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది సారోళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఒక 20 మంది దొరికితే చాలు అనుకున్నాం. అట్లాంటిది 80 మంది లిస్ట్ తీయగలిగినాం. 80 మెంబర్స్ లిస్ట్ నాట్ ఏ జోక్. అందరు పెళ్ళిళ్ళై పిల్లలై మన్మూలు కూడా అయింది సార్ మా బ్యాచ్. ఇప్పుడు మన్మూలతో వచ్చారు, చాలా సంతోషం. ఎందుకంటే ఆ ఉద్దేశంతో 4 సార్లు వచ్చి కూర్చున్నాం. 100% అది చేయాలనే ఉద్దేశంతో, మంచి సంకల్పంతో, ఎంత కష్టమైనా సరే వీళ్ళందరూ కలవాలి. ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అంటే మన వీరేశం నరసింహులు ఇట్లా చేస్తే బాగుంటుంది, ఆడిగా కాదు మంచి కన్వెన్షనల్ చేద్దాం. అందరు ఫ్రెండ్స్ కూడా చెప్పగానే అందరు కూడా తప్పకుండా నరసింహులు నువ్వు ముందుండు, మేమైతే నీ వెనక పక్క ఉన్నాం, ఖచ్చితంగా వస్తాం అన్నప్పుడు చాలా 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 ఆనందంగా అనిపించింది. ఈ విషయం మేము ఒక 4 చర్చించుకున్నప్పుడు అయితే అవ్వదు అని నన్ను స్పాట్లో ఎగరగొట్టేసేది. ఇది అయ్యే పని కాదు, ఇది జరగదు. నేను మా సీనియర్ మా ఫ్రెండ్స్ని చూసిన, 35 సంవత్సరాల కలుసుకున్న వాళ్ళని చూసిన, వాళ్ళ టీచర్లను గౌరవించే పద్ధతి, వెల్కమ్ చేసే పద్ధతి, ఎయిర్పోర్ట్కి వెళ్ళి కారు అంటే ఇవన్నీ కళ్ళారా చూసిన. అదే మన గురువులకు మనం ఎందుకు చేయొద్దు, ఏదేమైనా చేద్దామని మంచి సంకల్పంతో ముందుకు వచ్చినాం. మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా చాలా బాగా సహకరించారు. అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నరసింహులు గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా తాను చేసినటువంటి ఏ విధంగా తాను లీడర్గా ఉండి ఏ విధంగా క్లాస్ రూమ్లో ఏ విధంగా నడుచుకున్నాడో, అదేవిధంగా ఉపాధ్యాయుల పట్ల కూడా ఏ విధంగా నడుచుకున్నారో, అంకిత భావం అనేది ఏ విధంగా ఉన్నదనేది తన యొక్క జీవితంలో తన స్కూల్ లైఫ్లో ఏ విధంగా చేసింది అనేది తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నరసింహులు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకొక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ ప్రోగ్రాంకు కూడా నిర్వహణ లోపల కర్త కర్మ క్రియ అయినటువంటి వ్యక్తి అయినటువంటి వీరేశం గారిని కూడా వేదికపైకి వచ్చి తన యొక్క విషయాన్ని చెప్పాలని కోరుతున్నాను. మిత్రులందరికీ నమస్కారములు. ముఖ్యంగా నా ఒక్కరినైతే కాదు, అందరం కలిసి కృషి చేసినాము. కాకపోతే అందరూ ఆర్థికంగా కూడా సహకరించారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఇంకా నాకు ఇప్పుడు మళ్ళీ ఏం గుర్తొస్తుందంటే 1994-95లో మేము ఏం చేసినామంటే ఫేర్వెల్ పార్టీ చేసినాం చూడు, అలాగే ఇవాళ కూడా గుర్తొస్తుంది. ఆ రోజు కూడా
నా చేతుల మీద నేను అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి అందరితో కలుపుకుపోయి ఫెర్రల్ పాటు చేసినాము. అదే గుర్తు ఈరోజు వస్తుంది. ముఖ్యంగా 30 సంవత్సరాల తర్వాత కూడా జ్ఞాపకాలు ఉన్నాయంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదే ప్రతి ఒక్కరి కృషితోటి ఈరోజు సక్సెస్ అయినామన్నందుకు నాకు సంతోషంగా ఉన్నాము ప్రతి ఒక్కరు. ఓకేనా, ధన్యవాదాలు. ఇప్పుడు మనకు నంబర్ 1 స్కూల్ లోపల భౌతిక శాస్త్రం అంటే భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం అని మేడం గారు తన యొక్క అమూల్యమైనటువంటి చాతుర్యంతో మనకు మేము 8th క్లాస్లో 8th 9th 10th చదివినప్పుడు మేడం గారు మాకు భౌతిక శాస్త్రం అనేది బోధించడం జరిగింది. 9th లో 8th లోనే 10th లో కూడా బోధించడం జరిగింది. కాబట్టి మేడం గారిని కూడా తన యొక్క రసాయన శాస్త్రంలో భౌతిక శాస్త్రంలో ఉన్నటువంటి సమ్మేళనాలు ఏ విధంగా చేస్తామో ఇక్కడ కూడా మేమందరం కూడా సమ్మేళనం అయ్యి ఉన్నాము. మేడం గారిని తన యొక్క అమూల్యమైనటువంటి విషయాలు మనకు మళ్ళీ తెలియజేస్తారేమో అన్నట్టు అడుగుతూ మేడంని గురుతాపత్తిగా అడగడం జరుగుతుంది. మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చాలా సంతోషం అనిపిస్తుంది. మీ అందరికి మరొకసారి సభకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అనిపిస్తుంది. అసలు మాట్లాడాలంటే కూడా ఎక్కువ ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను నేను. బాబు విదేశం చెప్పాడు కదా, చాలా సంతోషము. మరి అందరు పెద్దగా అయిపోయిండ్రు, పిల్లలు ఇప్పుడు అందరు పెద్దగా అయ్యారు. లైఫ్ పార్ట్నర్స్తో ఫ్యామిలీస్తో ఇక్కడ వచ్చిండ్రు. మరి నేను నంబర్ 1 స్కూల్లో 88 నుంచి 96 వరకు చేసినాను. నేను నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాదే. చెంగోలు ఇచ్చాను నేను. తర్వాత 3 years కన్యా పాఠశాల చేసి నంబర్ 1లో 8 years చేశాను. తర్వాత మన ఇక్కడ కూడా నంబర్ 1లో 8 years చేసి నెక్స్ట్ ఇంకా గెస్ట్ వచ్చినప్పుడు ఎంఈఓ వేయకపోయినా దారు పోయినా, ఆ తర్వాత హైదరాబాద్ పోయినా, అక్కడ నుంచి మళ్ళీ యాలాల నుంచి రిటైర్ అయినా. ఇది నా ఎడ్యుకేషన్, నా ఉద్యోగ విషయం అన్నట్టు. నా ఎడ్యుకేషన్ అయితే నేను హైదరాబాద్ సైడు మైనాబాద్ ఊరు అన్నట్టు హైదరాబాద్లో స్టాండ్ స్కూల్లో చదువుకున్నాను. 12th వరకు అక్కడనే. 12th అయిపోకముందే నాకు పెళ్లి చేశారు. పెళ్ళి అయినాక 12th ఎగ్జామ్ రాసినాను. ఆ తర్వాత అందరూ క్లెవర్ స్టూడెంట్ అది అంటే సరే అని మా హస్బెండ్ ఒప్పుకున్నారు. తర్వాత నేను 12th రాసి డిగ్రీ చేసిన. 12th ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఒక అమ్మాయి, వాళ్ళ డిగ్రీలు ఉన్నప్పుడు ఫైనల్ ఇయర్లో ఒక అబ్బాయి, బిఎడ్ చేసేటప్పుడు ఒక అమ్మాయి. ఇక నేను లాస్ట్ ఇయర్స్ అంటే అట్లా కష్టపడుకుంటూ చదువు కంప్లీట్ చేసుకున్నాను. చేసుకొని 3 years 78 to 81 వరకు కన్యా పాఠశాలలో చేశాను. 81లో జూనియర్ కాలేజ్లో అపాయింట్ అయినా. జూనియర్ కాలేజ్లో 81 to 88 వరకు చేసి తర్వాత 88లో ఏమైందంటే అప్పుడు ఇంద్రారెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. దీపావళి అయిపోయింది. దీపావళి అప్పుడు బాగా దీపావళి రోజు 3 days బాగా అందరు మగపిల్లలకు మరి ఇప్పుడు ఉందా హ్యాబిట్ లేదో కానీ బాగా కార్డ్స్ ఆడుకున్నారు అన్నట్టు. లాస్ట్ డే బాగా ఆడుకొని నెక్స్ట్ డే కొంచెం వస్తుంది. నెక్స్ట్ డే స్కూల్ ఉంది కానీ చాలా మంది టీచర్స్ రాలేదు. అనుకోకుండా సడన్గా మరి ఇంద్రారెడ్డి గారు వచ్చి చూడడం జరిగింది అన్నట్టు. చాలా మంది టీచర్స్ అప్పటికి లేరు, ఇంకా కొందరు ఉన్నారు. ఇంకా తర్వాత రాసింది ఆయన. ఇక ఆయన ఆ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి ఆ స్కూల్ జూనియర్ కాలేజ్ విజిట్ చేసిండు, నంబర్ 1 స్కూల్ విజిట్ చేసిండు. తర్వాత లేని వాళ్ళ పేర్లన్నీ తీసుకున్నాడు అన్నాడు. తీసుకొని ఏం చేసిండంటే నెక్స్ట్ ఇంకా నంబర్ 1 స్కూల్గా అప్పుడు ఒక మార్గదర్శ ఇప్పుడున్న ప్రస్తుతం
మనకు న్యూలీ కన్స్ట్రక్టర్ స్కూలు మరి ఆయనని శాంక్షన్ చేయించి కట్టించడం కూడా జరిగింది. ఇంకా అక్కడి నుంచి మరి నంబర్ 1 స్కూల్ ఇప్పుడు ఎంతో చక్కగా పెద్ద విశాలమైన ప్లేస్, చక్కటి స్కూల్ గ్రౌండ్, టీచర్స్ అందరు కూడా బాగున్నారు, జరుగుతుంది, మంచిగా స్కూల్, సంతోషంగా. అయితే ఇక్కడ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ ఎట్లుంటారంటే ఎంతోమంది స్టూడెంట్స్ నిజం నాకు సైన్స్ ఉంటుంటే మగ పిల్లలు స్కూల్కి వస్తుంది, కొన్నిసార్లు కొడుతుంటే కూడా హోంవర్క్ చేయకూడదు, హోంవర్క్ చేయాలని నా చేత ఇంతవరకు అంత వారి భాషలు అర్థమయ్యేంత వరకు బాగానే చెప్పడం జరుగుతుంది. కొందరు చేయకుండా అన్నట్టు చాలా మటుకు చేసుకొస్తుండే నా వర్క్, హోంవర్క్ కష్టపడి చేస్తుండే, బొమ్మలు వేస్తుంది, పని చేస్తుంది. కానీ ఇక కొందరు ఉంటుంది వాళ్ళని కొట్టినాక కొందరు చాలా మటుకు డెవలప్ అయింది. ఎంతోమంది కూడా వేరే జాబ్స్లలో కూడా ఉన్నారు, మంచుకున్నాం మేడం అంటారు. ఇంకా మీరు చెప్పింది జ్ఞాపకం వస్తుంది మేడం అని కూడా చెప్తారు. మరి సంతోషం అన్నట్టు. నేను జూనియర్ కాలేజ్లో చేసినాను, నంబర్ 1 స్కూల్లో చేసి ఆ తర్వాత నేను 96లో దారుణ్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా అక్కడి తర్వాత దారుణ్లో ఒక 5 years, హైదరాబాద్లో ఒక 5 years, గాలాలో ఒక 5 years చేసి రిటైర్ అయ్యడం అయింది. ఇది నా అంశం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అందరు కూడా చదువుకున్నారు, మంచి ఏజ్లు ఉన్నారు, అందరు ఇప్పుడు 35, 40sలో ఉండొచ్చు, 50s వరకు 35 to 50 వరకు ఉన్నారనుకుంటారు. భగవంతుడు మనకందరికీ ఆయుష్ ఇచ్చిండు, ఆరోగ్యం ఇచ్చిండు, అన్న వస్త్రాలు ఇచ్చిండు, కష్టపడి పని చేసుకుంటున్నాము, అన్న వస్త్రాలు ఇచ్చిండు. అందరం కూడా సంతోషంగా భగవంతుడికి అందరికి ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యంకై భగవంతుడికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి చక్కగా మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్తో, మీ భార్యలతో, మీ పిల్లలతో, మీ అందరికీ కలిసి కూడా అంటే ఉన్న ముగ్గురం టీచర్స్ని కానీ అయినా కూడా మీరు ఎంతో సంతోషంతో కూడా మీరు నాసిములు చెప్తుంది, వీరేషన్ చెప్తుందో మీరందరి కృషి వలన మీరందరూ ఒక దగ్గర జాయింట్ అయ్యి ఈరోజు మీరు మేమందరం చూసుకునేది ఇదొక కాబట్టి ఈ ఆప్యాయతను, మీ ఆప్యాయతను చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. భగవంతుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని, ఆశీర్వదించాలని కోరుతున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పిల్లల్ని, మీకు అందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుతున్నాను. నేను చెప్పేది ఒకటి ఏంటంటే 3 అంశాలు కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు సగం జీవితం అయిపోయింది, ఇంకా సగం ఉన్నది. ఉన్నటువంటి దాంట్లో ఒకటి ఏంటంటే మన లోపల నిజాయితీ అనేది ఉండాలి. నిజాయితీ, నీతి నిజాయితీ 2 కలిసి ఉన్నప్పుడు నిజాయితీగా మనం పని చేసుకుంటూ పోతూ ఉంటాం. ఈ నిజాయితీ ఉన్నప్పుడు మనకేమవుతుంటుందంటే మనం భగవంతుని మీద భారం ఇస్తాం. ఏ సమస్యలున్నా ఎన్నో జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి, ఎన్నో నడిచిపోతూ ఉంటే ఆయుస్తుంటుంది, ఇంకో పంపు వస్తుంది, ఎన్నో వస్తుంటాయి. అట్లా లైఫ్లో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే నీతి మనం ఉన్నప్పుడు, నీతి నిజాయితీ మనలో ఉన్నప్పుడు భగవంతుని మీద భారం ఇస్తాం. భగవంతుని మీద భారం ఇచ్చినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే వాటన్నిటి నుంచి మనల్ని ఇట్లా వస్తుంటే మనం నడిచిపోతుంటే సమస్యలన్నీ అక్కడ జరిగిపోతూ ఉంటాయి అన్నట్టు. ఈ విధంగా మరి జరుగుతూ ఉంటే మరి అప్పుడు ఆ సమయంలో మనము కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. టైం మాత్రం వేస్ట్ చేయరు. ఇంతవరకు మరి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఉన్నందుకు అందరు కూడా ఈరోజు ఎంతో చక్కగా నిండుగా చూడడానికి ఎంతో అందంగా మరి మీరు మీ ఫ్యామిలీస్ కనబడుతున్నారు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా ముందుకు సాగిపోతే మీరు, మీ పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఒక గురువుగా మీకు చెప్తున్నానంటూ. ఒకటి సద్వినియోగం, మంచి నిజాయితీతో భగవంతుని మీద భారం వేసుకొని
ముందుకు సాగుతాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే అన్ని పనులు కూడా సక్రమంగా వాటంతలాగే సాగిపోతూ ఉంటాయి. ఎప్పటి వరకు అంటే మనం భగవంతుడు చేరేంత వరకు అవి మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ఒక్కొక్క పేరు వరుసన మీకు మీ లైఫ్ పార్ట్నర్స్కి మీ పిల్లలకు మీకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతో ప్రేమతో మమ్మల్ని పంపించి ఈ విధంగా సన్మానించినందుకు మీకు అందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి భగవంతుడు మిమ్మల్ని సుఖ సంతోషాలతో దీవించి ఆశీర్వదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. మీ యొక్క అమూల్యమైన సందేశంలో చాలా అంశాలు నిగూఢమై ఉన్నాయి. ఇందులో పెద్దల అంటే ఆశీర్వాదంతో పాటు మీ యొక్క గురువు మీ యొక్క ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే పెద్దల యొక్క దీవెనలు ఎంత తిట్టినా ఏం చేసినా అది ఒక దీవెన మాదిరిగా ఆశిస్తున్నాము. మేమందరం కూడా దీవెన మాదిరిగానే ఆశిస్తూ మీ యొక్క అడుగుజాడలను నడుచుకుంటామని చెప్పి అనుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు మా స్కూల్ లైఫ్ మా ఫ్రెండ్ అయినటువంటి తోటి మిత్రుడు ఒక డిఓ స్థాయి అంటే ఏఎంఓగా అయినటువంటి రాము సార్ని గారు కూడా వచ్చి తన యొక్క ఏఎంఓ అంటే అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ మా స్కూల్లో అందరికీ విజిటింగ్ చేస్తాడు అన్నట్టు. నేను కూడా గవర్నమెంట్ టీచర్గా చేస్తాను. అదే తన యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నేటి 1994-95 మా 10th క్లాస్ బ్యాచ్ కార్యక్రమానికి ఇచ్చేసిన మా గురువులు ప్రమీల మేడం గారు, శివకుమార్ సార్ మరియు అనంత సార్ గారికి మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఒక గురువు తన యొక్క విద్యార్థులకు ఎంత ఎఫెక్టివ్, తన యొక్క చదువు పట్ల ఎంత ఎఫెక్టివ్ ఆ ప్రభావాన్ని చూపిస్తాడనేది లైవ్ ఎగ్జాంపుల్ నేనే. ప్రాథమికంగా నేను 1 నుండి 7వ తరగతి వరకు మా స్వగ్రామం కోకట్లో చదువుకున్నాను. అక్కడ జీవశాస్త్రం బోధించే మా గురువు పద్మనాభ సార్ గారు నా లైఫ్లో మొట్టమొదటిసారి నాకు ఇంప్రెస్ చేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత 7th అయిన తర్వాత 8th, 9th, 10th నేను జిహెచ్ఎస్ నంబర్ 1లో అక్కడ అడ్మిట్ కావడం జరిగింది. ఆ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో సీట్ దొరకడం అంటే అంత ఈజీ కాదు. మేము చదువుకునే రోజుల్లో ఇట్స్ ప్రౌడ్, అది నేను ప్రౌడ్గా చెప్పగలుగుతా. ఇప్పుడు కార్పొరేట్ అంటున్నాం, ఆ విధంగా ఉండేది. నంబర్ 1 అంటే తాండూరులో. మొదట వివిహెచ్ఎస్లో ఒక నెల 15 రోజులు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడ అడ్మిషన్స్ నాకు కన్ఫర్మ్ కాలేదు వివిహెచ్ఎస్లో 8th క్లాస్లో. అప్పుడు మా నాన్నగారు మా ఊళ్ళో ఒక పొలిటికల్ లీడర్ని పట్టుకొచ్చి నంబర్ 1లో నాకు రికమెండేషన్ తోటి సీటు ఇప్పించుకోవడం జరిగింది. రికమెండేషన్ అంటే అప్పటికే సీట్లు అయిపోయినాయి, మేము ఇయ్యమంటే ఒక లీడర్ని పట్టుకొచ్చి నేను నంబర్ 1లో నేను మా ఫ్రెండ్ రత్నాకర్, ఈరోజు అన్ఫార్చునేట్లీ ఈ ప్రోగ్రామ్ లేడు, ఇద్దరం ఆ రోజు మేము అడ్మిషన్ కావడం జరిగింది 8th క్లాస్లో. సో అంత గొప్ప పటిష్టమైనటువంటి విద్యా వ్యవస్థ ఉన్న ఆ రోజులో. సో ఆ తర్వాత సైన్స్ పట్ల నాకు ఇంప్రెషన్ చేసి నేను ఎంఎస్సి ఉస్మానియాలో జువాలజీ చేయడానికి కారణము మా మేడం గారు సైన్స్ పట్ల. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో నాకు డీసీ సార్ జువాలజీ పైన మక్కువ పెంచింది. తర్వాత డిగ్రీలో మా ఇంద్రభవని మేడం గారు. ఈ విధంగా పీజీలో జెనెటిక్స్లో రుద్రమాదేవి ప్రొఫెసర్ గారు. అంటే ఒక విద్యార్థికి తన జీవితంలో ఉపాధ్యాయుడు ఏ విధంగా ప్రభావం చేస్తాడు అనేది వీళ్ళందరూ నాకు ఇంప్రెషన్. నా జీవితంలో మార్చినటువంటి గురువులు.
శివకుమార్ సార్ మేము 10th ఉన్నప్పుడు మాది ఏ సెక్షన్, సార్ ఎక్కువగా బి సెక్షన్ వాళ్ళకు చెప్పేది మ్యాథ్స్, మాకేమో మొగలమ్మ సార్ చెప్పేది మ్యాథ్స్. సో సారు నాకు ఇప్పటికీ గుర్తుంది, నేను ఎప్పుడు మర్చిపోలేను. సార్ చూస్తే నాన్ డీటెయిల్లో ది చెర్రీ ట్రీ అని ఒక మాకు లెసన్ ఉంటుండే, ది చెర్రీ ట్రీ. అయితే అప్పుడు మాకు ఇంగ్లీష్ చెప్పే టీచర్స్ మా దగ్గర లేకుండ్రి. మంగళదేవి మేడం అంటే ఆమె అడ్మిస్ అయింది, తర్వాత ఆమె అదే పనిలో బిజీ అయిపోవడం వల్ల మాకు 10th క్లాస్లో ఇంగ్లీష్ మేము చాలా ఇష్టమైన. సార్ అప్పుడు మాకు వచ్చి ఆ నాన్ డీటెయిల్ లెసన్స్ అన్నీ చెప్పింది మా శివకుమార్ సార్. ఆ చెర్రీ ట్రీలో ఆ సార్ అసలు క్లాస్ అనేది సార్ చెప్పింది ఇప్పటికీ నాకు గుర్తుంది. అంత అభినయంతో వారు విద్యాబోధన చేశారు. అనంతయ్య సార్ వాళ్ళు అప్పటికి యూపీ సెక్షన్ వరకు చెప్పేవాళ్ళు, నేను సార్ది అనుమతించాను. బట్ అంటే ఆ రోజుల్లో మరి విద్య పట్ల గురువుల యొక్క పటిష్టత, వారి యొక్క కమిట్మెంట్ అనేది అట్లా పనిచేసేది. ఆ విధంగా మేమందరం చదువుకున్నాం. వారి యొక్క ఆశీస్సులు ఎప్పటికీ మా అందరిపైన ఉండాలని మరొకసారి కోరుకుంటూ, ఈ కార్యక్రమము ఇంత గొప్పగా జరగడానికి కారణము మా మిత్రుడు, అందరు వినాలి ఫ్రెండ్స్, 25వ తారీఖు ఫిబ్రవరి, వీరేశం గారు వినాలి, 25వ తారీఖు ఫిబ్రవరి 2019, 25వ తారీఖు ఫిబ్రవరి 2019 నాడు మా మిత్రుడు ఒక లోగో తయారు చేసి, ఎస్ఎస్సి లోగో తయారు చేసి, ఒక వాట్సాప్ గ్రూప్ని తయారు చేసి 6 సంవత్సరాలు పట్టింది ఈ సమ్మేళనం ఏర్పాటు చేయడానికి, మేమందరం ఇక్కడ కలవడానికి. 6 years హార్డ్ వర్క్. మనం ఏదో మొన్న కలిసి మనం అంతా కాంట్రిబ్యూట్ చేసుకొని మీటింగ్ ఏర్పాటు చేయడం అదంతా ఒకెత్త అయితే, ఇంతమందిని ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరినీ మా అందరినీ కలపడానికి ఇట్ విల్ టేక్ 6 years. 25 ఫిబ్రవరి 2019 నాడు ఆ వాట్సాప్ గ్రూప్ వీరేశం క్రియేట్ చేసి, ఆ రోజు కేవలం 10 మందో 6 మందో ఉన్నాం ఆ గ్రూప్లో. ఆ తయారు చేసిన రోజు ఒక లోగో తయారు చేసి నాకు అడిగాడు, అరే ఇట్లా లోగో తయారు చేసినారా, ఇది బాగుంటుందా, దాని గురించి చెప్పుకున్నాడు. ఇట్స్ వెరీ వండర్ఫుల్ లోగో అది. అంటే ఒక గ్రూప్, ఒక సమ్మేళనం అవుతున్నటువంటి సమాచారం ఆ దాంట్లో ఉంది. ఈ మా పైన ఉంది ఈ గ్రూప్ కూడా అదే, ఈ లోగో అదే. ఈ హోల్ హార్టెడ్గా ఈ కార్యక్రమంలో నేను నా వర్క్ రీత్యా సరిగా నేను టైం వేయలేకపోయినా అందరికీ నన్ను క్షమించాలి. చాలాసార్లు నర్సింగ్లు, వీరేశం, సాయిరెడ్డి వీళ్ళందరూ చాలాసార్లు అడిగారు టైం అండి, ఇవ్వలేకపోయినా. బట్ ఈ కార్యక్రమం చాలా మీ చేతుల మీదుగా ఎన్నోసార్లు వాళ్ళు ఫోన్ చేసి నైట్ టైం, డే టైం అంతా ప్లాన్ చేసి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ మరొకసారి కలపడానికి మీరందరూ కృషి చేశారు. మీ అందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన తోటి మిత్రులకు మరియు మా గురువులకు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రామన్ సార్. మీ లైఫ్లో ఒక ప్రతి గురువులో ఏ విధంగా గురువు అనేది వెన్నంటి ప్రతి విద్యార్థికి అవసరం ఎంత ఉన్నదో అనేది మీ సందేశం వల్ల తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మా తోటి మిత్రుడైనటువంటి దస్తప్ప, తను కూడా టీచర్, ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించినటువంటి వ్యక్తి దస్తప్ప వచ్చి తన యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నేటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి మా గురువులకు, నాతోటి క్లాస్మేట్స్, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, నేను మొదటగా ఇది సక్సెస్ కాదు, అందరు చాలా బిజీ ఉన్నారు, ఎవరికి టైం ఇచ్చే పొజిషన్ లేరు అని చెప్పిన. చెప్తే కాదు, ప్రయత్నం చేద్దాం, అయితేనేమో అని మాట్లాడడం జరిగింది. నేను 99 నుంచి 2003 వరకు మేడం హై స్కూల్ మల్కాపూర్లో పనిచేసిన. అక్కడ పనిచేసినప్పుడు ఒక 2 బ్యాచ్లలో మమ్మల్ని పిలిచి ఇదే విధంగా సన్మానం చేయడం జరిగింది. ఆ పిల్లలే చేసినప్పుడు మనం ప్రయత్నం చేస్తే మనది కూడా అవుతుందేమో అని నేను నరసింహ గారికి, వీరేశం గారికి చెప్పి ప్రయత్నం అయితే చేద్దాం, సక్సెస్ అవుతుందని ప్రయత్నం చేసినాం మేడం. ఇది ఇప్పటి వరకు వచ్చింది. అయితే ఏ సెక్షన్ వాళ్ళు మీది 6 years గ్రూప్ ఉందేమో కానీ బి సెక్షన్ గ్రూప్ లేదు. జస్ట్ 6 months 1 year అనుకొని మేమంతా గ్యాదర్ అయినాము. వీరేశం కలిసి అందరినీ దాంట్లో యాడ్ చేసి ఈ సమావేశం సక్సెస్ కావడానికి
మీరందరూ కృషి చేసినందుకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను మేడం. ఇప్పుడు కాంప్లెక్స్ జిహెచ్ఎం అంటే మా గురువర్యులు నేనైతే గవర్నమెంట్ టీచర్గా చేస్తున్నాను. మా కాంప్లెక్స్ హెచ్ఎం జిహెచ్ఎం కూడా పని అయినటువంటి మేము సార్ దగ్గరనే మేము ఇప్పుడు కాంప్లెక్స్లో వర్క్ చేస్తున్నాము, ఒక స్కూల్ లోపల వర్క్ చేస్తున్నాము. అదే తనైనటువంటి మా గురువర్యులు అయినటువంటి శివకుమార్ సార్ గారు మాట్లాడవలసిందిగా. నేటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి 94-95 బ్యాచ్ ఎస్ఎస్సి స్టూడెంట్స్ అందరికీ కూడా స్వాగతం పలుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక ఇక్కడ మళ్ళీ ఎప్పుడో 94-95 బ్యాచ్ మీకు ఎస్ఎస్సి చెప్పినట్టుగా మళ్ళీ పాఠాలు చెప్తే బాగుంటుంది ఇక్కడ. అయితే ఒక మాట మాత్రము వాస్తవము, అది ఎప్పుడు నేను చెప్పేది. ఈరోజు మన నరసింహుడు చెప్పేసాను. ఏమని చెప్పిండంటే ఈ కార్యక్రమము సక్సెస్ అవుతుందో కాదో కష్టమవుతుంది ఏంటంటే ఇష్టంతో చేస్తే కష్టం ఏమి ఉండదని చెప్పిండు ఆయన. అప్పుడు కూడా నేను చెప్పింది ఇష్టంతో చదవండి ఏది కష్టం ఉండదని. అది ఇప్పుడు అదే మాటలు ఇక్కడ నరసింహుడు ద్వారా వినాల్సి వచ్చింది. అంటే మనము ఎక్కడైనా కానీ విత్తనము వేస్తే తప్పకుండా ఎక్కడైనా ఒక దగ్గర మొలకెత్తుతుంది. అంటే ఆ మొలకెత్తిన విత్తనం ఇక్కడే కనబడుతుంది మనకు. కాబట్టి ఖచ్చితంగా మనం ఇష్టము కూడుతో కూడుకున్నది ఏదైనా కానీ మనకు కష్టం అనిపించదు. అయితే ఇప్పుడు ఈ 94-95 బ్యాచ్లోనే మనకు 4 ఉపాధ్యాయులు కనబడుతున్నారు. శివకుమార్, హరీష్, రాములు, తర్వాత దస్తప్ప, ఇంకా కూడా శంకర్, 5 మంది ఈ ఒక బ్యాచ్లోనే ఉన్నారు. దాదాపుగా నేను ఒక 33 సంవత్సరాల సర్వీస్ అయింది. అంటే ఇది ఓన్లీ హై స్కూల్లో ఈ 33 కాకుండా ఇతరత్ర కూడా స్కూల్లో 87 నుంచి నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. 86లో నాకు డిగ్రీ అయిపోగానే బిఎడ్లో చేసినాను. బిఎడ్లో చేరినప్పుడు నాకు ఒక సంఘటన ఎదురైంది. ఏంటంటే నేను టీచింగ్ ప్రాక్టీస్లో ఉన్నప్పుడు మాతో పాటు ఒక ఉపాధ్యాయుడు ఉండేవాడు, సీనియర్ ఉపాధ్యాయుడు. అతను అప్పట్లో మన లూనా ఉండేది, లూనా తెలుసు అనుకుంటాను మీకు. అతనికి ఒక లూనా ఉండేది. ఆ లూనా పైన స్కూల్కి వచ్చేవాడు. నేను టీచింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే ఆయన లూనా ఆ స్కూల్ ముందర అక్కడ పెడితే ఏమైపోయింది అంటే ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఎత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ రోజు ఉదయం స్కూల్కి వచ్చిన పాపం వాళ్ళు దిగాలుగా ఉన్నాడు. ఏమైందంటే నేను లూనా పెట్టుకున్నా, ఎవరో ఎత్తుకుపోయింది, పోయి ఏం చేయాలి అది అంటే నేనే అన్నాను, సార్ ఒక కంప్లైంట్ అయితే రాద్దాము. ఆ కంప్లైంట్ తీసుకెళ్ళి మన అప్పట్లో ఆసిఫ్ నగర్, నేను గాంధీ భవన్ స్కూల్లో టీచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే నా ఎడ్యుకేషన్ ఎక్కువ మట్టుకు హైదరాబాద్లోనే జరిగింది. ఆ గాంధీ భవన్ స్కూల్ నుంచి ఆ ఏరియా ఎక్కడ ఉందని అంటే ఆసిఫ్ నగర్ ఏసీపీ దానికి పరిధికి వస్తుందని. అయితే ఒక అప్లికేషన్ రాసిన, పాపం సారు ఆయన ఆ దిగాల్లోనే ఉన్నాడు ఆయన. అయితే ఒక అప్లికేషన్ రాసి సార్ని తీసుకెళ్ళి ఏసీపీ ఆఫీస్కి పోయినాం. ఏసీపీ ఆఫీస్కి పోతే అక్కడ బయట కూర్చోబెట్టినాం. కూర్చోబెడితే అక్కడ ఏసీపీ రాలేవు ఇంకా. అప్పుడే వచ్చి మేము వాడు కూర్చున్నాం. తర్వాత అప్పుడే వచ్చి లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయి ఆయన ఏదో బిజీగా ఉంటుంటే అవి ఆయన తలుపులకు స్ప్రింగ్ డోర్లు ఉంటాయి అన్నట్టు. ఇట్లా పోతా ఉంటే స్ప్రింగ్ డోర్లు తెరుచుకోవాలి, మళ్ళీ వచ్చి ఆటోమేటిక్గా మూసుకుపోతుంది అన్నట్టు. అయితే అలా మేము బయట కూర్చున్నాము. వస్తూ పోయే వాళ్ళు ఆ స్ప్రింగ్ డోర్ ఓపెన్ చేసి తీస్తుంటే అది తెలుసుకొని మూసుకుంటుంటే ఆ సందులోంచి కనబడ్డది. నేను మా సారు ఎవరైతే చెప్పినలో ఉన్న గాంధీ భవన్లో టీచర్ ఉన్నాను, అతను మేమిద్దరం కనబడ్డాం. ఆయన కనబడ్డ తర్వాత మేము చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము, కానీ అప్పటివరకు ఎవరు మమ్మల్ని పిలవలేదు. కొద్దిసేపు కాగానే ఒక పోలీస్ ఆయన వచ్చి ఏసీపీ సార్ రమ్మంటున్నారు మీరు అని. మేము ఇద్దరం లోపలికి పోయినాం. పొంగలే కూర్చున్న ఏసీపీ సార్ తక్కువ లేచిండు. లేచి మా దగ్గరకు వచ్చి మేము ఎదురు కూర్చున్నాం. టేబుల్ ఉంది, ఆ చైర్లకి వెళ్ళేసి వచ్చి టేబుల్ దగ్గర సైడ్కి నిలబడి
సార్ ఏం కావాలి సార్, ఎందుకు వచ్చారు సార్ అని అడిగారు. అప్పటిదాకా నాకు తెలియదు, ఆయనకు తెలియదు. ఈయన లేచి వచ్చి నిలబడి అడగడం. అడిగితే ఇట్లా మా సారు ఆయన అదే నిఘాల్లో ఉన్నాడు. ఇంకా ఆ షాక్ అట్లే ఉన్నది ఆయనకు. అంటే అప్పట్లో కొద్దిగా మంచి ఇదే అన్నాడు. వెహికల్ అంటే అప్పట్లో చాలా ఇది 86, 87. అయితే ఇట్లా సార్ వెహికల్ పోయింది, ఆ వెహికల్ నెంబర్ ఇది ఇట్లా అయిందనంటే ఆయన ఏం మాట్లాడతలేడు, అంతా నేనే మాట్లాడుతున్నా ఆయన గురించి. అంటే ఈ సార్ నాకు తెలియదని కాదు, మీకు తెలుసో లేదో, ఈజ్ మై టీచర్. ఎవరు? ఐఏఎస్, ఆయన ఐపీఎస్ చదువుకున్నాడు, ఏసీపీ ఆయన ఈయన దగ్గర చదువుకున్నాడు. ఆయన ఐపీఎస్ చదువుకొని ఆడ ఏసీపీ వచ్చాడు. పాప ఆయనకు ఈ మాస్టర్కు తెలియదు. అయితే ఆయన కూడా గుర్తుపట్టలేడు. ఆయనే లేచి వచ్చి ఆయన ఆ డోర్లోకి వెళ్ళి ఎప్పుడైతే పోతుందో అక్కడ ఎదురుగా ఎవరు కూర్చున్నారో చూసుకొని ఆయన్నే పిలిపించి మమ్మల్ని అడిగాడు. అంటే ఈ సార్ నాకు తెలుసు, అంతా తెలుసు సార్, నేను మీ శిష్యునే సార్, నేను ఇక్కడ మీ దగ్గరనే చదువుకున్నా, పలానా స్కూల్లో చదువుకున్నా, ఇట్లా ఇప్పుడు నేను ఏసీబీగా ఇక్కడే వచ్చాను సార్, మీ వెహికల్ వస్తుంది సార్, మీ ఇంటికి మీ అడ్రస్ ఇచ్చిపోండి, మీ ఇంటికి వస్తుంది సార్ అన్నాడు. అని ఇమీడియట్గా అక్కడ ఉన్న ఎస్ఐని పిలిపించి సార్ అడ్రస్ మొత్తం తీసుకోవాలి, నాకు 1-2 రోజుల్లో సార్ ఇంటి దగ్గర వెహికల్ కాదు అని చెప్పి ఆ తర్వాత మేము ఇద్దరం వెళ్ళొచ్చేసినాం. మరుసటి రోజు ఉదయం స్కూల్కి మళ్ళీ పోయినా, టీచింగ్ ప్రాక్టీస్ స్కూల్. రాగానే సార్ సంతోషంగా నా వెహికల్ నాకు సాయంత్రానికి ఇంటికి వచ్చేసింది సార్. అంటే ఎంత చేస్తుందో నాకు తెలియదు, వెహికల్ ఉండాలి వాళ్ళకి తెలుసు, పోలీసు వాళ్ళకి అందరికీ తెలుసు ఎవరెవరు దొంగలు ఉంటారు, ఏ దొంగ అయితే పట్టుకుంటే ఏ వెహికల్ ఎక్కడ ఉంటుంది, సాయంత్రం దాకా ఇంటికి తెచ్చి ఇచ్చేసినానంట. ఆ తర్వాత ఆ విషయం చూసిన తర్వాత అనిపించింది నాకు, అంటే ఒక ఉపాధ్యాయుడు అంటే ఇంత గొప్పగా ఉంటుందా అని అప్పుడు అనిపించింది నాకు. అంటే ఉపాధ్యాయుడు ఎంతమందినైనా తయారు చేయగలుగుతాడు, దట్ ఈస్ ద నోబుల్ ప్రొఫెషన్. అప్పుడు నాకు అనిపించింది, అంటే ఏదో ఫ్లూగా బిఎడ్ చేసి ఏదో టీచర్ తీసుకుందామని కాదు, అయితే ఉపాధ్యాయుడే కావాలని. అయితే ఆ తర్వాత నాకు దాదాపుగా 3-4 ఉద్యోగాలు వచ్చినాయి, కానీ అక్కడ పోలేదు నేను. అంటే ఆ తర్వాత కూడా నేను దాదాపుగా కేజీ టు పీజీ నేను నంబర్ 1 స్కూల్కి రాకన్నా ముందే నేను అన్ని స్కూళ్ళల్లో చదివిస్తున్నాను. ఆల్రెడీ నేను వచ్చేటప్పటికే ఆంధ్ర మహిళా సభలో కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చేస్తుంటాను. వీడికి వచ్చే వరకు కాదు, అంటే ఏబీపీఎస్ నుంచి సెలెక్ట్ అయ్యి అక్కడ వచ్చినప్పటికీ. అంటే ఈ అనుభవాలన్నీ ఏం చెప్తున్నాయి, ఇవంతా కూడా మనకి ఏం చెప్తుందంటే, ఓ మంచి ప్రొఫెషన్లు ఉన్నావు, మంచి విద్యార్థులను తయారు చేయాలి, మంచి భవిష్యత్తుకు వాళ్ళని అందించాలనే ఒక తపన ఉండేది. ఆ తపనంలో మిమ్మల్ని కొట్టిండొచ్చు. అయితే ఇంకో విషయం కూడా చెప్తాను, నేను దాదాపుగా 2009 వరకు కొట్టినా, నేను 2007, 2008, 2009 వరకు కొట్టినా. ఇంకోటి మీకు తెలియదేమో కానీ నాకు ఒకటి అలవాటు ఉన్నది, ఆఖరి పాఠం అయిపోయిన తర్వాత నా సిలబస్ అయిపోయింది అన్నప్పుడు చప్పట్లు కొట్టించేవాళ్ళు. చప్పట్లు కొట్టించిన తర్వాత ఎవరెవరు దెబ్బలు లేకుండా ఉన్నారో ఇప్పటిదాకా నిలబడి రానివాడిని. అంటే ఒకరికి నిలబడుతుంది పాప అమాయకులు పట్టిన కొడుతుంటాను. కొట్టిన తర్వాత అలా కూడా అర్థం కాకుండే కొందరు అడిగే వాళ్ళు, కొందరు అడగకుండ్రి. మీ జూనియర్ బ్యాచ్లో ఒక అమ్మాయి ఉంటుంది, పర్వీన్ అని ఉంటుంది, ఇప్పుడు ఆమె కేజీబీలో పనిచేస్తుంటుంది. ఇక్కడ మన కొట్పల్లి మారేపల్లి కేజీబీలో పనిచేస్తుంది. ఆమె ఆమె ఒకసారి కొట్టినా, సార్ దెబ్బలు తినలేదంటే కూడా కొడతాడు సార్ మనం. అంటే ఇంకొక పిల్ల కూడా ఉండే, అంటే అట్లా సార్ దెబ్బలు తినాలంటే కూడా కొడతారా సార్? అట్లా ఎప్పుడు దెబ్బలు తినలే, మేము చెప్పినేది చేసినా కదా అంటే, రేపు బయటికి పోయి నేను దెబ్బలు తినకుండా వచ్చినా అని చెప్పుకోకూడదు మీరు అని చెప్తుంది. సాధారణ దెబ్బలు తినకుండా చెప్తున్నా అని చెప్పి ఆమె మొన్న నేను వాళ్ళ స్కూల్కి ఏదో పని మీద ఇన్స్పెక్షన్కి పోయినప్పుడు, ఒకసారి ఇట్లా వెరిఫికేషన్కి పోయినప్పుడు ఆమె ఉన్నది అక్కడ. అంటే నేనే అన్నా అమ్మాయి నుంచి, నన్ను గుర్తుపట్టినావు అమ్మ అన్న. అంటే నేను గుర్తుపట్టినా కదా నేను. అంటే సార్ నేను మర్చిపోతున్నా సార్, దెబ్బలు తినకుండా కొట్టిగా సార్ నాకు. అంటే ఒక ఆత్మీయ సంబంధం అది. అంటే మిమ్మల్ని కొట్టడం కాదు, అది ఇట్ ఈస్ కరెక్షనల్. అంటే ఏమన్నా జరిగితే మిమ్మల్ని కరెక్షన్ దిద్దించడానికి, అంటే మీ లోపల చేసిన తప్పులను సరిదిద్దడానికి చేసిన అది. కానీ ఇప్పుడు అది ఏమైపోయిందని అంటే ఆ బంధం లేకుండా చేసేసింది. ఎప్పుడైనా కానీ ఎవరిని కొడతారు, మన అనుకున్న వాళ్ళని కొడతారు. ఇంకా మీ పిల్లల్ని కొట్టరా మీరు? అప్పుడప్పుడు కొడతారు కదా, అంటే కొట్టొద్దని చెప్తున్నారు. కానీ తప్పది. మన సంస్కృతి ఏం చెప్పిందంటే ఎక్కడైనా కానీ ప్రేమ ఉన్నప్పుడు కొంత అప్పుడప్పుడు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మీకు కూడా ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాను, సభాముఖంగా చెప్పుకుంటూ నాకేమనుకోకండి.
ఆత్మీయతనే మీకు దెబ్బలు పెట్టినట్టు ఏమైనా తిట్టినా కానీ. అయితే ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు వచ్చిన మీతో పాటు మీ పిల్లలు కూడా వచ్చినట్టున్నారు కొందరు. వాళ్ళకందరికీ కూడా ఏం చెప్తున్నారంటే కష్టపడి చదవండి అని కాదు, ఇష్టపడి చదవండి. ఇష్టపడి మీరు చదివితే మీ బతుకులే తెలియండి. అప్పుడు చెప్పేటప్పుడు ఎట్లుంటుందని అంటే అప్పుడు మీరు తరగతిలో ఉన్నప్పుడు మీరు చెప్పినప్పుడు మీకు రుచించకపోవచ్చు, ఎందుకంటే అనుభవపూర్వకంగా తెలిస్తే కానీ తింటే కానీ తీయదని తెలియదు అంటారు కదా. కాబట్టి అప్పుడు చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది అంటే పప్పులతను సారి ఇట్లా అంటుంటాడు, మన పని మనం చేద్దాంలా పోయేద్దాం పడి సినిమాకి అనుకుంటారట. కాబట్టి ఇప్పుడైనా కానీ మీకు మీ పిల్లలకందరికీ కూడా తెలియాల్సింది ఏంటంటే వాళ్ళకి ఇష్టం ఉన్న దాని మీదే వాళ్ళకు ఇది చేయండి, మీరు ఫోర్స్ ఏం చేయకండి. వాళ్ళకి ఏ రకమైన దాని మీద అభిరుచి ఉంటుందో దానిని అభివృద్ధికి జరిగేటట్టుగా వాళ్ళకి ఇచ్చేయండి. ఆ తర్వాత మీ అందరికీ కూడా ఒకటి విషయం ఏంటంటే మీరందరూ కూడా మంచి ఏదైనా చేసినా కానీ మంచిగా ఉండండి. ఈ రోజుల్లో ఉన్న ఇప్పుడు ఇంతకుముందు మన మేడం కూడా చెప్పారు, నిజాయితీ అనేది చాలా తక్కువగా ఉండి మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ, ఇట్ ఈస్ అ గ్లోబల్ విలేజ్, ప్రపంచమే గ్లోబల్ విలేజ్. కాబట్టి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏకీకృతం కావడానికి మనకు చాలా రకాల ఏవైతే లేటెస్ట్ యాప్స్ కానీ వాట్సాప్ గ్రూపులు కానీ ఇన్స్టా గ్రూపులు కానీ ఇవన్నీ వచ్చాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఎంత దూరం ఉన్నా దగ్గర ఉన్నట్టే రోజు సమాచారం క్షణాల్లో మీ దగ్గర చేరుతుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతో మంచి జీవనాన్ని సాగిస్తూ మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. మీ చెప్పిన విషయం లోపల ఒక అంశం తెలుస్తుంది. గురువు యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది అనేది తెలుస్తుంది. చిన్న ఉదాహరణ దాన్ని మీరు చెప్పిన దానిలో చెప్పడం జరుగుతుంది. ఒక ఉపరాష్ట్రపతి అయినటువంటి మన పూర్వ ఉపరాష్ట్రపతి అయినటువంటి శంకర్ దయాళ్ శర్మ గారు ఒమన్ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఒమన్ రాష్ట్రంలో రాజుల పరిపాలనలో ఉంటుంది. వాళ్ళు ఎవరైనా రాష్ట్రపతి ఇక్కడికి భారతదేశం నుంచి ఫస్ట్ టైం వెళ్ళిండు మన యొక్క శంకర్ దయాళ్ శర్మ. అతను వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం రాజు వచ్చి రిసీవ్ చేసుకునే వాళ్ళది లేదు, ఆచారం లేదు అక్కడ. కానీ ఆ ఒమన్ రాజు ప్రోటోకాల్ ప్రకారం అందరూ మొత్తం పక్కకు పెట్టేసి ఒక ప్రోటోకాల్ మొత్తం తీసేసి తను వచ్చి రిసీవ్ చేసుకుంటారు, ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకుంటారు శంకర్ దయాళ్ శర్మ. వాళ్ళు అడుగుతారు, అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్స్ అడుగుతారు, మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అంటే శంకర్ దయాళ్ శర్మ గారు తనకు ఒమన్ రాజు అయినటువంటి ఆ రాజుకు ఈయన గురువుగా ఉన్న మన భారతదేశంలో అక్కడ వచ్చి ఇక్కడ చదువుకున్నాడు కాబట్టి ఆయన గురువుగా రీత్యా నేను అక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా తన యొక్క డ్రైవింగ్ కూడా ఒమన్ రాజే తాను డ్రైవింగ్ చేసుకుంటూ శంకర్ దయాళ్ శర్మ గారిని తీసుకొని రావడం జరిగింది తన యొక్క ప్రోగ్రామ్ యాక్టివిటీకి అన్నిటికీ. కాబట్టి గురువు యొక్క బాధ్యత, గురువును ఏ విధంగా మనము విద్యార్థులను రిసీవ్ చేసుకోవాలనేది ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో కూడా తెలియజేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. ఇప్పుడు మరి మా గురువు గారు అయినటువంటి శివకుమార్ సార్ గారే ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తారు. అందరికీ మా యొక్క స్కూల్ విద్యార్థులందరికీ కూడా అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. దాని ఇప్పుడు హరీష్ కుమార్, సాయి రెడ్డి, హరికృష్ణ, లేదు చెప్పాలన్నా, మోహన్, వెరీ గుడ్. ఇద్దరు చెందలు ఎవరున్నారంట? మోహన్ ఇక్కడ ఉన్నారా? ఏదో పెట్టండి మరి ఇక్కడ ఇన్స్టెంట్. ఓకే, ఇద్దరు వచ్చి టిక్ చేస్తారు. డి నరసింహులు, కె శ్రీనివాస్ రెడ్డి, అబ్దుల్ అహ్మద్ పాషా, కమలాకర్, ఎస్ గస్తప్ప, జయప్రకాష్, వినయ్
ప్రవీణ్ సంగమేశ్వర్, రవికుమార్, శ్రీనివాస్ స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడు లేటు, లాస్ట్లోనే కూర్చుంటుంది. మీ తమ్ముడు కూడా ఉండే కదా ఇంకో ఎస్ఎన్ రాజు, రఘునాథ్ రెడ్డి, రాఘవేందర్, శ్రీ విద్య, సతీష్, ఏఎస్ వెంకటేష్, వెంకట్రామ్ రెడ్డి, క్లాస్ లో ఉన్నప్పుడు బాగా అల్లరి చేస్తుంది, ఇప్పుడు మాత్రం సైలెంట్ గా కూర్చున్నాడు. తులసి, శివకుమార్, నాగప్ప, రాజేశ్వర్, శేఖర్, కాసిం అలీ, అరుణ జ్యోతి, సురేష్, మరి కూడా మనమ్మ, సునీత, అబ్దుల్ సాదిక్, మోహన్ చౌహాన్, చిన్నమోహన్ అయినా, సత్యనారాయణ, గోరేమియా, మహేశ్వరి, నరసింహులు గౌడ్, అన్నపూర్ణ, వెంకటేష్, కృష్ణవేణి, సంగారెడ్డి, యాదప్ప, వెంకటమ్మ, రాములు, నాగలక్ష్మి, హరీందర్, శంకర్, యోగేందర్, మహమూద్, నర్మదా, జైపాల్ రెడ్డి, శ్రీనివాస్, నిర్మల, జయ నరసింహులు, విజయలక్ష్మి, మంగమ్మ, నర్సమ్మ, ఇందిర, రాములు కోకట్, రెండుసార్లు వచ్చింది అడ్వాన్స్. శాంత్ కుమార్, ఓకే 64 మంది వచ్చింది. వెరీ గుడ్, మంచి అటెండెన్స్ ఇది. క్లాస్లో మంచి అటెండెన్స్ ఉంటుంది. అంటే కార్యక్రమం మనది అనుకుంటే ఎంత సక్సెస్ఫుల్ ఉంటుంది చూడండి. అప్పుడు చదువు ఎవరి కోసం చదివారు, కానీ ఇప్పుడు మీకోసం వచ్చింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
థ్యాంక్ యూ సార్. మీరు క్లాస్ రూమ్లో అటెండెన్స్ తీసుకుంతో పాటు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పేరు పేరున గుర్తుపెట్టుకున్నందుకు మాకు చాలా సంతోషం సార్. 30 సంవత్సరాలు అయినా కూడా మాకు పేర్లు గుర్తున్నాయి, కానీ కనీసం 10 మంది పేర్లను చెప్పగలుగుతున్నారంటే మేము గ్రేట్ ఫీల్ అవుతున్నాం సార్. మేము ఎంతో ఫీల్ అవుతున్నాము. ఇప్పుడు అదేవిధంగా సార్ చేతుల మీద కొందరు మేడం వారి చేతుల మీదుగా చిన్న ప్రోగ్రామ్, అంటే ఇప్పుడు వచ్చిన అందరికీ ఒక ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్గా ఇవ్వాలి అనుకున్నాము. అందులో మేడం గారిని ఫస్ట్ ప్రైజ్గా ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇందులోకి వెళ్ళి కలిపి ఇందులోకి అది నంబర్ ఎవరిది ఉంటే ఆ పేరు వినవడం జరుగుతుంది. ఇక్కడ ఓపెన్ చేయండి మేడం. 28 నంబర్ అరుణజ్యోతి ఫస్ట్ ప్రైజ్. అరుణజ్యోతి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అరుణజ్యోతి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇది సెకండ్ ప్రైజ్ గా 5 grams సిల్వర్. ఇక చూడండి. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా అందప సార్ గారిని కూడా థర్డ్ ప్రైజ్ తీయాల్సిందిగా కోరుతున్నాను. మరోసారి ఇంకొక చిట్టి తీయాల్సిందిగా సార్ గారిని కోరుతున్నాను. 25 నాగప్ప ఎమ్మెల్సీ నాగప్ప. ఇది కూడా థర్డ్ ప్రైజ్ కూడా 5 grams సిల్వర్ గా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అందరికీ ఉపాధ్యాయులకు అందరికీ 2 నిమిషాలు, అంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి, ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన అందరిలో ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి వచ్చేసినటువంటి వారిలో పేరు పేరున ఎవరైనా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వాళ్ళ పరిచయాలు మీన్స్ ఇక్కడ మాట్లాడాల్సిందిగా మీన్స్ ఇక్కడ వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు కాకుండా ఇప్పుడు ఇక్కడ పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంతే. కుటుంబంతో వస్తే ఆ కుటుంబం ఫ్యామిలీ రావాల్సిందిగా పేరే ఉన్నందుకు థ్యాంక్ యూ సార్. ఈ 94-95 బ్యాచ్ నంబర్ 1 స్కూల్ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మా తోటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గురువరీలు అయినటువంటి మా ప్రమిళ మేడం గారిని, శివకుమార్ సార్ గారిని, అదేవిధంగా అందప సార్ గారిని అందరికీ సాయంకాల, ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది కాబట్టి సాయంకాల శుభాభినందనలు తెలియజేస్తూ, మీరు చెప్పినటువంటి మీరు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయం, మీరు 8th క్లాస్లో మా స్కూల్కి రావడం జరిగింది సార్. మేము 8th క్లాస్లో అది ఏ విధంగా అంటే, మేము నా యొక్క ముందుగా నా పరిచయం చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు హరీష్ కుమార్. నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా చేస్తున్న ప్రజెంట్. దీనికి కారణం కూడా మా గురువులు, పూర్వం ఉన్నటువంటి గురువులు. అదే నేను ఫస్ట్ 4వ తరగతి నుంచి 7వ తరగతి వరకు డానియల్ స్కూల్లో చదవడం జరిగింది. తర్వాత అక్కడ టీసీ బోనఫైడ్ తీసుకొని ఇమీడియట్ గా ఎక్కడికి వెళ్ళకుండా మా ఫ్రెండ్స్ అందరము జైపాల్, రాజేశ్వర్, ఇంకా మొత్తం సంగమేష్, ఇలా అందరం 4-5 మంది అందరం అక్కడ డానియల్ స్కూల్లో చదవడం జరిగింది. నా యొక్క ఎడ్యుకేషన్ అంతా కూడా డానియల్ స్కూల్లో స్టార్ట్ చేయడం. అక్కడ 4వ తరగతి నుంచి ఫస్ట్ 1 to 3rd వరకు ఇంగ్లీష్ మీడియం చేసుకున్నాము.
నలంద స్కూల్ లోపల. తర్వాత 4th క్లాస్ నుంచి నేను దయానంద్ స్కూల్కి వెళ్ళడం జరిగింది. దయానంద్ స్కూల్లో నుంచి అక్కడ నేను 7th కంప్లీట్ చేసుకున్నాడు. టీసీ బోనఫైడ్ తీసుకొని ఇమీడియట్గా ఇంటికి కూడా వెళ్ళడం లేదు. అప్పుడు ఇంటికి కూడా వెళ్ళకుండా డైరెక్ట్ నంబర్ స్కూల్కి రావడం. నంబర్ స్కూల్ లోపల అడ్మిషన్స్ అన్ని క్లోజ్ అవుతున్నాయి అంటే ఇమీడియట్గా రావడం జరిగింది. అప్పుడే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం జరిగింది. ఫస్ట్ ఒక 1 వీక్ వరకు ఏ సెక్షన్లో కూర్చోబెట్టడం జరిగింది మాకు. తర్వాత మాకు బి సెక్షన్కు షిఫ్ట్ చేసారు. లేట్గా వచ్చిండ్రు అని చెప్పి ఉద్దేశంతో మాకు బి సెక్షన్లో షిఫ్ట్ చేయడం జరిగింది 8th క్లాస్లో. అప్పుడు మాకు శివకుమార్ సార్ గారు కూడా మాకు మ్యాథ్స్ బోధించడానికి రావడం జరిగింది. సార్ మీరు 8th వచ్చారు సార్ మేము ఉన్నప్పుడు. అదే ఈ విధంగా జరిగింది. అక్కడ నుంచి 10th ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎస్ఏపీ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చేయడం జరిగింది. తర్వాత ఎస్ఏపీ కాలేజ్కి వెళ్ళడం. ఎస్ఏపీ కాలేజ్లో డిగ్రీ కంప్లీట్ చేయడం. ఇమ్మీడియట్గా అక్కడ నుంచి పీజీ అనేది ఓపెన్ యూనివర్సిటీలో చేస్తూ బెంగళూరు యూనివర్సిటీ లోపల బీఎడ్గా చేయడం జరిగింది. అక్కడ నుంచి ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఒక డిఎస్సి మిస్ అయింది నాకు. అంటే డిఎస్సి ఒక 1.5 మార్క్లో మిస్ అయింది. తర్వాత నెక్స్ట్ డిఎస్సి లోపల 2008 డిఎస్సి లోపల ఉపాధ్యాయ వృత్తి లోపలికి రావడం జరిగింది. ఉపాధ్యాయ వృత్తిలో పాల్గొనడం జరగడంతో పాటు ఫస్ట్ అపాయింట్మెంట్గా జిన్గుర్తి తాండూరు మండలంలోనే జిన్గుర్తి లోపల మొదటి అపాయింట్మెంట్ జరిగింది. అదే నేను ఉన్నటువంటి నేటివ్ ప్లేస్లోనే జరిగింది. తర్వాత జిన్గుర్తి నుంచి గిరిశెట్టిపల్లికి సార్ యొక్క కాంప్లెక్స్ సార్ శివకుమార్ సార్ నంబర్ స్కూల్కు కాంప్లెక్స్గా ఉన్నటువంటి గిరిశెట్టిపల్లికి నేను మళ్ళీ అక్కడికి హెచ్ఎంగా యాజ్ ఏ హెచ్ఎం ఎక్కడ పోయినా హెచ్ఎంగానే జరుగుతుంది. అక్కడ సింగిల్ పోస్ట్గా ఉండే అప్పుడు. తర్వాత ఇప్పుడు వీరారెడ్డిపల్లికి ట్రాన్స్ఫర్ జరిగింది. ఇప్పుడు నేను ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఇంకా కొనసాగిస్తున్నందుకు సార్ యొక్క దీవెనలు అనుకుంటున్నాను. ఇప్పుడు కాంప్లెక్స్లో నేటి కాంప్లెక్స్లో ఎప్పుడు కాంప్లెక్స్లో జరిగినా కానీ సార్ యొక్క నంబర్ స్కూల్ కాంప్లెక్స్లోనే మేము కలుసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు కూడా సార్ యొక్క వాళ్ళు చెప్పినటువంటి అంటే ఎప్పుడు మాకు సారు ర్యాపోనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఉంటుంది మాకు. ఎప్పుడు కూడా సార్తో అమూల్యమైనటువంటి అంశాలు అనేక ఉంటాయి. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అదేవిధంగా ఇప్పుడు సాయిరెడ్డి సెకండ్ తన యొక్క ఫ్యామిలీతో రావాల్సిందిగా మిస్సెస్ లక్ష్మి, నా కొడుకు రిషిచేతన్ రెడ్డి ఎక్కడో ఉన్నాడు, ఇక్కడనే బయట. నా కూతురు కృష్ణవేణి. ఇందులో మేమిద్దరం కూడా శివకుమార్ సార్కు శిష్యులం. ఆమె కూడా నా రోజు చూసుకుంటే మనకు 4-5 years జూనియర్. తను కూడా నంబర్ 1 స్కూల్లో చదివింది. తనకు కూడా శివకుమార్ సారు నేటి కార్యక్రమం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 94-95 బ్యాచ్. నా పేరు వడ్ల హరికృష్ణ చెంగోల్. ఇక్కడున్న మన కుటుంబంలాగా భావించి ఇక్కడున్న మా గురువర్యులు ఆశీర్వదించి మాకు ఎల్లవేళలా వాళ్ళ కృతజ్ఞత ఉంటుంది అని ఈ అవకాశం ఇచ్చినందుకు ముగించుకుంటున్నాను. మా భార్య భ్రమరాంబిక, మా పెద్ద బాబు ఆకాష్, సెకండ్ ఆయన మంజునాథ్, ఇక్కడ మా మూడవ ఆయన సతీష్. అదేవిధంగా మోహన్, పెద్ద మోహన్ ఫ్యామిలీతో రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పి నరసింహులు. మా మిస్సెస్ పేరు పద్మజ. మా పాప పేరు సాయి మాన్యత, ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్. బాబు సాయి సాత్విక్, 8th క్లాస్. ఈరోజు ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్పెషల్గా ఫ్యామిలీ మెంబర్స్తో కలుసుకోవడం అందరికీ ఆనందంగా ఉంది. ఇక మీద ఏ చిన్న ఫంక్షన్లున్నా దయచేసి అందరూ ఫ్యామిలీని ఇన్వైట్ చేయండి. ఒకరికొకరు ఇన్వైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదే మన కుటుంబం, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరికంటే ఇది ఫ్రెండ్షిప్ గొప్ప. ఎక్కడున్నా ఖచ్చితంగా వచ్చి నిలబడతారు. కాబట్టి
ఏ మంచి అయినా చెడైనా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పాస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఆహ్వానించండి. ఏ ఫంక్షన్ ఉన్నా ఫ్యామిలీలతో పిలవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ. టైం లేదు కాబట్టి తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్నేహం అంటే ఎంత గొప్పదనమో తెలియజేస్తున్నాం. అదేవిధంగా